హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో పిల్లల లంచ్ బాక్స్కైనా, హస్బెండ్ లంచ్ బాక్స్కైనా, లేదంటే ఉదయం బ్రేక్ఫాస్ట్కైనా, నైట్ డిన్నర్లోకైనా, ఎందులోకైనా సరే సెట్ అయ్యే విధంగా ఒక కప్పు గోధుమ పిండి ఇంకా 2 ఉల్లిపాయలతోటి నోటికి రుచిగా అలాగే ఆరోగ్యంగా ఉల్లిపాయ స్టఫ్డ్ పరోటాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇలా కనుక ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్లో పెట్టారనుకోండి, మీరు ఎక్స్ట్రాగా కర్రీ వండాల్సిన అవసరం కూడా లేదు. చాలా ఈజీగా ఆరోగ్యకరంగా లంచ్ బాక్స్ని పెట్టించేయచ్చు. అంతేకాకుండా లంచ్ బాక్స్ అయితే ఖచ్చితంగా ఖాళీగా వస్తుంది, అంత రుచిగా ఉంటాయి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ వాముని వేసుకోండి. ఇలా వాముని వేసుకోవడం వల్ల అరుగుదలకి చాలా మంచిది, అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా ఉప్పుని, 1 టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని ఫస్ట్ ఈ నూనె అంతా కూడా పిండిలో బాగా కలిసే విధంగా చేత్తో రబ్ చేస్తున్నట్లుగా కలుపుకోండి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గోరువెచ్చని నీళ్ళని పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ చల్లటి నీళ్ళని అలాగే మరీ వేడి నీళ్ళని కాకుండా గోరువెచ్చగా ఉన్న నీళ్ళని వేసుకుంటూ కలుపుకున్నారంటే మనం ప్రిపేర్ చేసుకోబోయే ఈ ఉల్లి పరాటా అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట. సో ఈ విధంగా చపాతీ పిండిలాగా పిండిని కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న ఈ చపాతీ పిండిని మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం ఈ ఉల్లిపాయ పరోటాలోకి ప్రిపేర్ చేసుకోవాల్సిన మిశ్రమాన్ని రెడీ చేసేసుకోవచ్చు. ఈ ఉల్లి మిశ్రమాన్ని రెడీ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి నేను ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా చేత్తోనే సపరేట్ చేసుకోండి. ఇలా రెబ్బలు సపరేట్ చేసుకుంటే స్ప్రెడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి. మీరు తినే కారానికి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలాని, రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. నేను ఇక్కడ బ్లాక్ సాల్ట్ని వేసుకుంటున్నాను, మీరు రెగ్యులర్గా ఉపయోగించే ఉప్పుని వేసుకోవచ్చు. అలాగే మీరు కావాలంటే ఇందులో కొద్దిగా చాట్ మసాలాని కూడా వేసుకోవచ్చు, నేనైతే వేసుకోవట్లేదు. నెక్స్ట్ ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొన్ని అల్లం ముక్కల్ని, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొన్ని కరివేపాకు ముక్కలు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా, 1 టీ స్పూన్ దాకా కసూరి మేతిని వేసుకుంటున్నాను నేను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే కసూరి మేతి వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వను వేసుకొని కలుపుకోండి. ఇలా బొంబాయి రవ్వ వేయడం వల్ల ఈ ఉల్లిపాయలో వచ్చే నీళ్ళంతా కూడా ఈ బొంబాయి రవ్వ పీల్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకోబోయే ఈ ఉల్లి మిశ్రమం అనేది పలచబడకుండా, అంటే నీళ్ళు వదలకుండా ఉంటుంది అనమాట. ఈ ఉల్లిపాయలు వదిలే నీళ్ళన్నీ కూడా బొంబాయి రవ్వ పీల్చుకుంటూ ఉంటుంది అనమాట. మీరు ముందుగానే ఈ ఉల్లిపాయ మిశ్రమం రెడీ చేసుకొని కొంచెంసేపు పక్కన పెట్టుకున్నా కానీ నీళ్ళు వదలకుండా చక్కగా ఉంటుంది. అందుకని ఖచ్చితంగా బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్ని కలుపుకునేటప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకొని కలుపుకోండి. ముందు వేయడం నేను మర్చిపోయాను. సో ఇవన్నీ కూడా కలుపుకున్న తర్వాత మనకి ఉల్లిపాయ స్టఫ్ అనేది రెడీ అయిపోయింది. ఇవన్నీ కలుపుకునేసరికి మనకు ఒక 10 నిమిషాల టైం అయితే పడుతుంది అనమాట. ఉల్లిపాయలు అవి కట్ చేసుకోవాలి కదా. సో 10 నిమిషాల తర్వాత పిండి చూస్తే కొంచెం ఈ విధంగా మెత్తగా అయ్యి నాని ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఈ పిండిని 2 భాగాలుగా డివైడ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పిండిని 2 భాగాలుగా డివైడ్ చేసేసుకొని దీన్ని పెద్ద చపాతీ లాగా రుద్దుకోవాలి. పొడి పిండిలో ఈ పిండి ముద్దని ముంచి ఈ విధంగా నార్మల్గా మీరు చపాతీ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటారో అదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. మరీ పలచగా మరీ మందంగా కాకుండా మీడియం మందంగా ఉండే విధంగా చపాతీని ఈ విధంగా రోల్ చేసుకోండి. పెద్ద చపాతీ లాగా వచ్చింది కదా, ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మనం ప్రిపేర్ చేసిన ఈ ఉల్లిపాయ స్టఫ్ని ఈ రోటీ అంతా కూడా ఈవెన్గా అప్లై చేసుకోండి. ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా ఒక సైడ్ నుంచి రోటీని కొంచెం వెడల్పుగా వచ్చే విధంగా రోల్ చేసుకోండి. మరీ రోల్ అంటే రోలర్ లాగా కాకుండా కొంచెం వెడల్పుగా ఉండే విధంగా రోటీని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సెంటర్లోకి కట్ చేయండి. మనకి ఒక్కొక్క పిండి ముద్దకి 2 ఉల్లిపాయ పరోటాలు వస్తాయి అనమాట. అంటే మొత్తం 1 కప్పు గోధుమ పిండికి 4 ఉల్లిపాయ పరోటాలు వస్తాయి. ఈ విధంగా సగానికి కట్ చేసిన తర్వాత చూడండి, జాగ్రత్తగా చూడండి, ఈ ఉల్లిపాయ స్టఫ్ వేసుకున్న పార్ట్ అనేది పై భాగానే ఉంచుకొని ఈ విధంగా నెమ్మదిగా రోల్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ వీడియోలో చూడండి, ఈ ఉల్లిపాయ స్టఫ్ ఉన్న ఈ పార్ట్ మాత్రం పైకి ఉండేలాగా
ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత చేత్తో కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసేసి దీని మీద కొంచెం ఎక్కువగానే పొడిపిండిని వేసుకొని కొంచెం మందంగానే ఈ ఉల్లిపాయ పరోటాని రోల్ చేసుకోండి. ముందు మీరు రోల్ చేసుకున్నట్టుగా పల్చగా అయితే ఈ ఉల్లిపాయ పరోటా రాదనమాట. ఇందులో మనం ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి కొంచెం మందంగానే ఈ ఉల్లిపాయ పరోటా ఉంటుంది. అలాగే పొడిపిండి కొంచెం ఎక్కువగానే పడుతుంది. తక్కువ వేసుకున్నారనుకోండి ఈ ఉల్లిపాయలు అన్నీ కూడా చపాతీ కర్రకు అతుక్కొని వచ్చేస్తాయి అనమాట. అందుకని కొంచెం ఎక్కువగానే పొడిపిండిని వేసుకొని ఈ విధంగా పరోటాని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వేడి వేడి పెనం మీద 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని అప్పుడు నూనె వేడైన తర్వాత ఈ ఉల్లిపాయ పరోటాని వేసేసి మీడియం ఫ్లేమ్లోనే ఈ ఉల్లిపాయ పరోటాని 2 వైపులు కూడా చక్కగా కాలేంత వరకు కాల్చుకోండి. దీని మీద కొద్దిగా నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకొని కాల్చుకోండి. నెయ్యి అయితే హెల్త్కి చాలా మంచిది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెని వేసుకొని కూడా కాల్చుకోవచ్చు. ఈ విధంగా మీరు రెగ్యులర్గా చపాతీ ఎలా అయితే కాల్చుకుంటారో అదే విధంగా కాల్చుకోండి. అయితే దీని మీద ఖచ్చితంగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటేనే క్రిస్పీగా అలాగే చాలా రుచిగా ఉంటుంది అనమాట. చూసారు కదా, 2 వైపులు కూడా ఈ ఉల్లి పరాటా చక్కగా ఇలా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన ఉల్లి పరాటాలను ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ మనం తీసుకున్న 1 కప్పు గోధుమ పిండి అలాగే ఉల్లిపాయలతో చక్కగా ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఉల్లిపాయ పరాటాకి స్పెషల్ గా చట్నీ కానీ కర్రీ కానీ ఏమీ అవసరం లేదు. ఒట్టిగా ఇలానే తినేయచ్చు. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.